పల్లెటూరులో ఉండే వాళ్ళైనా సరే వేసుకోగలిగేలాగా డ్రెస్సులు కుట్టాలి. అది నా థీమ్. నా పల్లెటూర్లలో ఏది వేసుకున్నా కొత్తగానే చూస్తారో అది వేరే విషయం. సరే, ఈ డ్రెస్ వచ్చేసి మనకి కింద బాటంలో 3 లేయర్స్ వస్తుంది. ఆ 3 లేయర్స్ని నేను జాయిన్ చేయలేదు, విడివిడిగా కనిపిస్తాయి. అండ్ యోక్ పార్ట్లో కూడా చిన్న మోడల్ పెట్టాను, కుచ్చులు పెట్టేసి. అది ఎలా స్టిచ్ చేస్తానని చెప్తా. అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తాను. అలాగే నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది నాకు తెలిసింది, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. అండ్ యోక్ పార్ట్ కటింగ్ మాకు వచ్చులే తెలుసులే అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి ఒక 5 మినిట్స్. తర్వాత నుంచి మాత్రం కటింగ్, స్టిచ్చింగ్, అలాగే వాయిస్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఎందుకంటే అక్కడ నేను ఏదైతే కటింగ్ చేసేటప్పుడు నాకు కొన్ని ఇలా చేసుంటే బాగుండేది అని అనిపించిందో ఆ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా కటింగ్ స్టార్ట్ చేద్దాము. సో నార్మల్గా అది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చిన శారీ మొత్తం కూడా క్లాత్ సరిపోయింది. అండ్ లైనింగ్ విషయానికి వచ్చేసరికి 4 మీటర్స్ కావాలి. సో ఈ 4 మీటర్స్ నేను ఏంటంటే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఒకవేళ క్రేప్ తీసుకునే పని అయితే మాత్రం 3 మీటర్స్ సరిపోతుంది. యోక్ పార్ట్ కోసము నేను ఒక 70 పాయింట్స్ క్లాత్ అనేది అంతవరకు కట్ చేసి ఇలా 4 లేయర్స్ కింద మడత పెట్టాను. సో మీకు యోక్ పార్ట్ తెలిసి ఉండొచ్చు కదా. సో నాది వచ్చేసి M సైజ్ అనమాట. నేను లూజ్ ఫస్ట్లోనే చూడట్లేదు, ఎందుకంటే నేను 70 పాయింట్స్ యాక్చువల్గా క్లాత్ తీసుకొని కట్ చేస్తున్నాను కాబట్టి ఎంత ఉంటే అంత. నాకు L సైజ్ వరకు 70 పాయింట్స్ లూజ్ సరిపోతుంది. టాప్ పొడవు తీసుకునేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా కొలుచుకున్న పొడవు మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నెక్కి షోల్డర్కి నాది M సైజ్ కాబట్టి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నా. ఒకవేళ XS అయితే 5.5 పెట్టుకోండి, సరిపోద్ది. మనే కాదు, L XL వరకు కూడా సేమ్ మెజర్మెంట్స్. అండ్ ఏది పైన షోల్డర్కి నెక్కి కలిపి. చంక లూజ్ అంటారా, మనం పైన ఏదైతే ఆర్మ్కి షోల్డర్కి నెక్కి ఎంతైతే పెట్టామో అంతనే చంక లూజ్కి కూడా పెట్టుకుంటాం. అదే క్రాస్కి అంతే కిందకి మా మెజర్మెంట్స్ పెట్టుకొని సైడ్కి ఎంత వస్తే అంత మనం స్ట్రైట్గా గీత గీసుకొని చంకకి అట్లాగా క్రాస్గా గీత గీస్తాము. సో ఆల్మోస్ట్ కుట్టే వాళ్ళందరికీ తెలుసు, అందుకే నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ నేను మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కింద వచ్చేసరికి నేను క్రాస్గా గీత గీసాను కదా, అది కరెక్ట్గా నడుము లూజ్ ఎంతైతే ఉందో టేప్లో దాన్ని 4 లేయర్స్కి మడత పెట్టి అంత ఎక్కడికైతే మార్క్ వచ్చిందో అక్కడి నుంచి ఖర్చుకుంటుంది కదా, ఆ ఖర్చు ఎక్స్ట్రా నేను 4 ఇంచెస్ పెట్టుకుంటాను. ఆ 4 ఇంచెస్లో క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అయితే కింద ఒక 1 ఇంచు క్రాస్గా ఇట్లా నేను పెట్టేసి దాన్ని కట్ చేస్తాను, ఎందుకంటే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి. ఇలా 2 పీసెస్ అయితే మనకి సపరేట్ అయిపోతాయి. అండ్ ఫ్రంట్లోకి వచ్చేసరికి సంఖ భాగానికి ఇక్కడ సంఖ డీప్ కొద్దిగా కట్ చేయాలి. ఆల్రెడీ కట్ చేసుకున్న దానికి ఒక 1/2 ఇంచు కొంచెం సంఖలో మాత్రమే కట్ చేసేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ మనం కింద టక్సెస్ వేయాలి కదా, ఆ టక్స్ల దగ్గరికి వచ్చేసరికి కింద అలాగే ఫోల్డ్ పెట్టుకొని ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి రెండింటికి ఒకటే మెజర్మెంట్. సో ఒక 3 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. మనం పైన మెయిన్ క్లాత్ యాడ్ చేసిన తర్వాత అయినా టక్స్లో ఆ మార్కింగ్ దగ్గర వేసేసుకోవచ్చు. ఈ డ్రెస్కి ఇది మ్యాక్సీ ఫ్రాక్ కాబట్టి వీ నెక్ అయితేనే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను ఫ్రంట్లో వీ నెక్ పెడుతున్నాను. బ్యాక్లో కూడా వీ నెక్కే, కాకపోతే డీప్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి 6 ఇంచెస్ పెట్టాను, బ్యాక్ 9 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ ఫ్రంట్కి బ్యాక్కి నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్, విత్ 3 ఇంచెస్. మనకి షోల్డర్ కూడా 3 ఇంచెస్ ఉంటుంది. ఎందుకంటే నేను 6 పెట్టాను కాబట్టి. ఒకవేళ మీరు 5.5 పెట్టుకుని ఉంటే కనుక 2.5 నెక్ విత్ అట్లా పెట్టుకోండి, ఓకే. అండ్ వెనకాల నేను పెద్ద పెద్ద తోకలు ఇచ్చాను, ఆ తోకలు మాత్రం నేను అది వీడియో తీయలేదన్నమాట. ఫస్ట్లో నేను ఏంటంటే పైకి పెడదాం అనుకుని గీసాను అన్నమాట. తర్వాత అనుకున్నాను ఇట్లా డీప్గా వీనెక్కే పెట్టేసి వెనకాల పెద్ద విద్దాంలే బౌలాగా కట్టుకోవచ్చు అని చెప్పేసి అది మైండ్లో తట్టి ఎమ్మటే కట్ చేసా. సో వీనెక్ 9 ఇంచెస్ డీప్ తీసుకొని పక్కన మనం షోల్డర్ దగ్గర ఎంతైతే పెట్టుకున్నామో నెక్ విత్కి అక్కడి నుంచి ఇక్కడికి నార్మల్గా వీలాగా క్రాస్గా గీత గీసాను అంతే. ఇంకా దానికి మళ్ళీ స్కేళ్ళు పెట్టి గీతలు గీసే అంత నాకు ఓపిక ఉండదు, నేను అట్లా పెట్టను, నార్మల్గా గీసేసాం. సో ఇది ప్యాటర్న్ అయితే. అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు చూడని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఫ్రంట్లో కొంచెం ఫ్రిల్స్గా పెట్టాను అనమాట, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో లైనింగ్ పార్ట్, దాన్ని ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్లో పెట్టేసి దాన్ని లైనింగ్ ఎంతైతే ఉందో అలాగే కట్ చేయకుండా
లైనింగ్ పార్ట్ దానికి మనకి చీర కదా నేను తీసుకుంది, ఆ చీర పిన్న ఎంతైతే ఉందో అంతా స్ట్రైట్గా కట్ చేసేసాను. ఓకే, ఈ స్ట్రైట్గా కట్ చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను కుచ్చులు పెట్టినప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత వరకు వచ్చేలాగా మొత్తం కుచ్చులు పెట్టి ఐరన్ చేసి పడేసా. అండ్ కుట్టు కూడా వేసాను మిడిల్లో, ఎందుకంటే ఎంత ఐరన్ చేసినా సరే మనకు ఒక కుట్టు అనేది ఉంటే అది బేస్ బాగుండిద్దని. చెప్పడమే కాదు కుట్టేది కూడా చూపిస్తాను. ఓకే, కటింగ్ చూడండి. లైనింగ్కి ఊరికే అలా పెట్టేసి మనకి చంక నెక్ అదంతా కట్ చేసిన తర్వాత కింద మొత్తం కూడా ఎలా మెయింటైన్ చేస్తాననేది చెప్తాను. అండ్ ఫ్రంట్ వరకే ఇప్పుడు కట్ చేసాం కదా. బ్యాక్ పార్ట్లో ఏం లేదు, జస్ట్ బ్యాక్ పార్ట్ మనకి లైనింగ్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారమే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాము. అండ్ ఇది ఏదైతే నేను పెట్టుకున్నానో దాని వరకు పెట్టేసి అండ్ కింద ఎక్స్ట్రా కూడా కట్ చేసా స్ట్రైట్గా, ఎందుకంటే హ్యాండ్స్కి కావాలి కదా. హ్యాండ్స్ నేను బుట్ట చేతులు పెట్టాను, మీకు నచ్చిన హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, మీరు ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫుల్ దాంట్లోనే పఫ్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మ్యాక్సీ ఫ్రాక్ కాబట్టి. ఓకే, షార్ట్ హ్యాండ్స్ కావాలని పెట్టుకోవచ్చు. నేను బుట్ట హ్యాండ్స్ పెట్టా, బట్ హ్యాండ్స్ నేను వీడియో ఏం తీయలేదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెకండ్ హ్యాండ్స్కి ఎక్కడ మేనేజ్ చేశాను అనేది చూపించడానికి కటింగ్ చూపించాను. బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత కట్ చేసి కింద మిగిలిన ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్కి మెయింటైన్ చేసా. బ్యాక్ పార్ట్ జస్ట్ నెక్ దగ్గర కుట్టి క్లాత్ తిప్పేసి దాన్ని నార్మల్గా టక్స్లు వేసేసి కుట్టేయడమే, అంతే. ఫ్రంట్ది కుట్టేటప్పుడు చెప్తాను. అండ్ నాకు శారీలో అంతా ఏది ఫ్రంట్కి బ్యాక్కి యోక్ పార్ట్ తీయంగా హ్యాండ్స్కి తీయంగా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఇదిగోండి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఒకటి వచ్చింది శారీలో, దాన్ని తీసి పక్కన పడేసి ఇంకా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ మొత్తాన్ని కూడా 4 లేయర్స్ శారీని మామూలుగా ఫోల్డింగ్ చేస్తాం కదా, అలా ఫోల్డింగ్ చేసేసి నార్మల్గా పరిచి కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది చెప్తా. ఇది స్ట్రైట్ పీసెసే కట్ చేసేది, కాకపోతే మెజర్మెంట్స్ ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను. ఇది చెప్పాలి అంటే ముందు మనం యోక్ పార్ట్ కుట్టుకొని తర్వాత లైనింగ్ కట్ చేసి లైనింగ్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. ఫ్రంట్లో యోక్ పార్ట్ ఎలా కుట్టాను అంటే ఫస్ట్ లైనింగ్ని నెక్ దగ్గర కలిపి కుట్టేసి తిరగదిప్పాను, ఇట్లా రివర్స్ చేసి కుట్టేశాను నెక్ పార్ట్ వరకు. ఇప్పుడు మనకి పైకి వచ్చింది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్, దీన్ని చిన్న చిన్న కుచ్చుల్లాగా పైకి ఇట్లా జరుపుకుంటూ వచ్చా. ఓకే, చిన్న చిన్న కుచ్చులు ఏది మనకి లైనింగ్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతటిని కూడా చిన్న చిన్న కుచ్చుల్లాగా ఇట్లా పెట్టుకుంటూ వచ్చాను. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత మీరు దగ్గర పిన్స్ ఉంటాయి కదా, ఏవి కుచ్చుల్ని మెయింటైన్ చేసే పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ని కొంచెం సెక్యూర్ చేసేసి మొత్తాన్ని కొద్దిగా చేతితోటి ఇలా పక్కకు అనేసి ఐరన్ చేసేయండి. ఐరన్ చేశారనుకోండి అలాగే స్టిఫ్గా నిలబడిద్ది కొంచెం. అండ్ పిన్స్ని సెక్యూర్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే మిషన్ మీద డైరెక్ట్గా కుచ్చులు పెట్టడానికి కొంచెం కష్టంగా అనిపించింది. నేనేంటంటే నేను పెద్ద సీనియర్ని అనుకొని డైరెక్ట్ కుచ్చులు పెట్టినా, బట్ చాలా టైం టేకింగ్ అనమాట అది. బట్ ఇలా డైరెక్ట్ కుచ్చులు మీరే అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని ఐరన్ చేసిన తర్వాత డైరెక్ట్గా కుట్టేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోయింది. సో జస్ట్ నేను కుచ్చులు పెట్టాను అండ్ అది వేసుకున్నప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో చాలా యూనిక్గా కనిపించింది అనమాట. నేను ఇక్కడ టిప్ కూడా చెప్పాను, మీరు మర్చిపోవద్దు. అండ్ దీన్ని స్టిచ్ చేసేటప్పుడు నేను ఎంతసేపు టైం పట్టిందనేది చెప్తున్నా. నేను చెప్పిన ప్రకారం చేసుకొని త్వరగా పని అయిపోయింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడే కుచ్చులు పెట్టేద్దాము అని చూశాను, బట్ నాకు ఎలా జరిగింది అనేది చెప్తున్నా. కుచ్చులు డైరెక్ట్గా పెట్టేటప్పుడు ఏంటంటే క్లాత్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కావడం వల్ల అటు ఇటు జరిగిపోతుంది. ఇంకా స్పేస్ సిల్క్ అట్లాంటి క్రేప్ ఫ్యాబ్రిక్లు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా, జారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు నాకు చాలా టైం పట్టింది. మిడిల్లో కరెక్ట్గా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అండ్ మీరు ఐరన్ చేసుకున్నా సరే మిడిల్లో కుట్టు వేసుకోండి. అండ్ టక్స్ల దగ్గర కూడా కుచ్చులు ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా చూసుకొని టక్స్లు వేసుకోవాలి. అండ్ చుట్టూరు మొత్తం కుట్టు వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఈజీగా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి నేను చెప్పాను కదా ముందే పిన్నులు పెట్టుకొని ఐరన్ చేసుకొని పెట్టుకుంటే త్వరగా పని అయిపోయింది. నాలాగా అతి చేష్టలు చేశారనుకోండి ఇదిగో ఇట్లాగే లేట్ అయిపోయి పూడ్చిద్ది అనమాట, ఏముండదు. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే క్లాత్ కొంచెం పక్కకి అటు ఇటు జరగడం వల్ల ఈవెన్గా పెట్టలేకపోయాను. అండ్ ఇది మీకు వీడియోలో చూపించలేక నేను అలా చేస్తే బాగుండేది అని అనిపించింది తర్వాత. సో అందుకని ఆ టిప్ చెప్పాను. ఇంక ఇలా కుచ్చులు పెట్టేసి మొత్తం కుట్టేసిన తర్వాత మనం ఐరన్ చేయకముందు నేను డైరెక్ట్గా కుట్లేసాను కాబట్టి ఇదిగోండి ఇలా లూజ్గా ఉంది. బట్ ఐరన్ చేసుకుంటే ఫ్రిల్
ఎలా అయితే ఫ్రిల్ పెట్టామో అలాగే ఐరన్లో ఉండిపోయింది. అండ్ మనం కొంచెం తక్కువ హీట్ పెట్టి ఐరన్ చేయండి. ఒక పార్ట్ కుట్టేసాను, అయిపోయింది. హ్యాండ్స్ నేను వీడియో తీయలేదని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు బాటంలో నేను లేయర్స్ ఏవైతే పెట్టానో ఆ లేయర్స్ని కట్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్ ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మిస్టేక్ ఏ విధంగా చేశాను అనేది కూడా చెప్తాను చూడండి. లైనింగ్ పార్ట్కి వచ్చేసరికి క్రేప్ సిల్క్ అయితే బాటంలో 2 మీటర్స్ సరిపోతుంది. ఇది నేను ఏంటంటే పాలిస్టర్ తీసుకున్నాను, అందుకని 3 మీటర్స్ పట్టింది. ఈ 3 మీటర్స్ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 లేయర్స్కి మడత పెట్టి ఇలా క్రాస్ వేసి నేను అంబ్రెల్లా కట్లో కట్ చేశాను అనమాట. అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది స్ట్రైట్ కట్టే బాగుండేదేమో అనిపించింది. సో అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత కొంచెం కష్టం అని కాదు, కొద్దిగా వెడల్పు ఎక్కువైపోయింది, పైన క్లాత్ సరిపోదు అని అనిపించింది అనమాట. సో ఒకవేళ మీరు అంబ్రెల్లా కట్టే కట్ చేస్తే ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్తా. సో ప్యాటర్న్ అయితే ఒకటే, స్ట్రైట్ కట్కైనా అంబ్రెల్లా కట్కైనా ఒకటే. అండ్ నడుము దగ్గర మీరు ఎంతైతే నడుము ఉంటుందో దానికి ఒక 2 ఇంచెస్ అటు ఇటు ఎక్స్ట్రా ఉంచుకోండి, అయిపోద్ది. అండ్ పొడవు వచ్చేసరికి పొడవు మెజర్మెంట్స్ చెప్తున్నాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. పొడవు నాకు లైనింగ్ 33 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మ్యాక్సీ ఫ్రాక్ కాబట్టి మోకాళ్ళ కిందికి ఉండాలి, అలా అని ఫ్లోర్ లెంత్ ఉండకూడదు కదా. సో 33 ఇంచెస్ తీసుకున్నాను నా పొడవు. అంటే మోకాలకి మనం పట్టీలు పెట్టుకునే యాంకిల్కి మిడిల్లో ఉండాలన్నమాట మెజర్మెంట్. నేను 33 ఇంచెస్కి క్రాస్గా మెజర్మెంట్ అయితే చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత పీసెస్ మనకి ఇట్లా వస్తాయి. అండ్ మీరేంటంటే స్ట్రైట్ పీసు 33 ఇంచెస్కి ఎంతైతే ఉంటుందో చూసుకొని నడుము దగ్గర 33 ఇంచెస్కి మీరేమి పీసెస్ కట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గానే కుచ్చులు పెట్టి కుట్టేయండి. నడుము దగ్గర అక్కడక్కడ కుచ్చులు చిన్న చిన్నవి పెట్టేసేయండి. అండ్ కిందకి మనకి స్ట్రైట్గా వచ్చేస్తాయి. ఆ స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనం లేయర్స్ కుట్టుకునేటప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ కటింగ్ అయితే నేను క్రాస్ కటింగ్ చేశాను కదా అంబ్రెల్లా టైప్లో. సో దీన్ని ఎట్లాగా అనేది తెలియాలి కాబట్టి కొంతమందికి. సో నేను ఈ కటింగ్ కూడా పెట్టేసా. లైనింగ్ ఎక్కువగా నేను క్రేప్ సిల్క్ తీసుకోమనేది అందుకే, ఎందుకంటే అతుకులు పడకుండా ఉంటాయి. దీనికి అతుకులు పడతాయి. మేనేజ్ చేసుకునే వాళ్ళకైతే పాలిస్టర్ క్లాత్ బెటర్. మేనేజ్ చేసుకోలేము అని అనుకునే, అది కాక పక్కన వాళ్ళకి కుట్టించేటప్పుడు ఏంటంటే ఎక్కువగా అతుకులు పడకుండా ఉండాలి కాబట్టి క్రేప్ సిల్క్ అయితే బెటర్. కాబట్టి 100 డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. నేను అంబ్రెల్లా కట్లో ఎందుకు వద్దు అన్నానంటే చీరలో మనకి 3 లేయర్స్ రావాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్. సో అక్కడ మనకి కుచ్చులు పడతాయి కాబట్టి మొత్తం పెట్టుకునేటప్పుడు క్లాత్ సరిపోదేమో అని అనిపించి నాకు ఇక్కడ చూడండి వెడల్పు చాలా వచ్చింది, ఆల్మోస్ట్ 3 కింద 1.5 మీటర్ వరకు వచ్చింది. సో అందుకని నేను ఆ వెడల్పుని కింద ఏదైతే ఉందో నడుము దగ్గర కాకుండా కిందకి వచ్చే క్రాస్ని కొద్దిగా కట్ చేశాను. ఫస్ట్లో చూడండి ఎక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ఉంది కదా, అది క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసుకున్నా. అందుకే మిమ్మల్ని స్ట్రైట్ పాయింట్ తీసుకోండి బిట్టు అని చెప్పింది. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు, నేను చెప్పిన లాజిక్ని అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎంత ఉంది మొత్తం నాకు కుట్టుకోగా 33 ఇంచెస్ ఉంది. 33 ఇంచెస్కి ఇప్పుడు నేను మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే 33. ఇప్పుడు ఇక్కడ మొత్తం క్లాత్ ఎంత ఉంది 33. సో దీనికి నేను 3 పార్ట్స్ చేయాలి కదా. అప్పుడు నాకు ఒక్కొక్క పార్ట్కి 11 ఇంచెస్ మార్కింగ్ పడింది. మీరు మీ బాటమ్ లెంత్ ఎంతైతే తీసుకున్నారో దాన్ని 3 పార్ట్స్ చేయండి. ఓకే, ఎంత లెంత్ అయితే ఉంటుందో దాన్ని 3 పార్ట్స్కి ఇట్లాగా మొత్తం మార్కింగ్ చేసుకోవాలా. ఇది ఫ్రంట్ బ్యాక్ సపరేట్. ఓకే, ఫ్రంట్ పార్ట్కి నేను మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్కి కూడా మీరు అలాగే చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 11 ఇంచెస్ అట్లా వచ్చింది. సో వాటిని నేను ఇప్పుడు క్లాత్ మళ్ళీ అక్కడ కుట్టాలి కదా 3 లేయర్స్కి లైనింగ్కి యాడ్ చేసి. సో అందుకని నాకు మళ్ళీ క్రాసులు పోకుండా ఉండాలంటే నేను మార్కింగ్ చేసుకోవాలి. సో అందుకని మొత్తం మార్కింగ్ చేసేసాను. అలాంటిదే నేను అంబ్రెల్లా కట్లో ఎలా కుట్టాను అనేది కూడా ఒక వీడియో పెట్టాను, మీకు గుర్తుందో లేదో, అది నేను మీకు ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇది మనకి మొత్తం ఇట్లా నీట్గా క్లాత్ జరగకుండా క్రాసులు రాకుండా మొత్తం చాలా ఇక్కడే మనకి టైం ఎక్కువ పట్టేది, ఎందుకంటే మొత్తం మెజర్మెంట్స్ చూసుకుంటూ పెట్టుకోవాలి కదా. సో ఇది కరెక్ట్గా పెట్టాము అంటే కుట్టేటప్పుడు ఆ మార్కింగ్ మీద గుడ్డిగా కుట్టేసేయచ్చు.
ఓకే, అంత టైం తీసుకోకుండా. అదే మార్కింగ్ చేసుకోకుండా నేను స్ట్రైట్గా కుట్టేస్తానులే అనుకుంటే అది తప్పు. ఓకే, క్రాసులు పోతాయి. సో ఇలాగా మార్కింగ్ మొత్తం చేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ మార్కింగ్ చేసుకున్న దానికి నాకు 11 ఇంచెస్ వచ్చింది కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరకు వచ్చేసరికి ఈ 11 ఇంచెస్కి కంటే కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ లేయరు రెండో లేయర్ మీదకి పడినప్పుడు ఒక 2 ఇంచెస్ అన్న పొడవు ఉండాలి. ఎందుకంటే గాలికి అలా ఎగిరినప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కనబడకుండా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకున్న లెంత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్, అదే లేయర్ లెంత్ ఏదైతే 3 లేయర్స్ వేస్తున్నామో ఆ లేయర్ లెంత్ అనేది ఎక్కువ ఉండాలి కదా. అందుకని సో ఇక్కడ మీరు లైనింగ్ పార్ట్ని మేనేజ్ చేసుకున్నారు కదా. ఇలా మార్కింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరికి వెళ్ళండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను యోక్ పార్ట్ హ్యాండ్స్ అంతా తీసిన తర్వాత మిగిలిన క్లాత్ ఇది ఎంత ఉంటే అంత. ఓకే, దాన్ని కొంచెం నీట్గా ఇలా లేయర్స్ కింద మడతేసి, ఇది 4 లేయర్స్లో ఉంది ప్రెజెంట్, మడతేసేసి ఇంకా మనం స్ట్రైట్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను నా మెజర్మెంట్ ఎలా తీసుకున్నానంటే ఫస్ట్ దీన్ని మొత్తం లెంత్ ఎంత ఉంది అని చూసుకున్నాను. నాకు 44 ఇంచెస్ వరకు ఉంది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఎంత అనేది చూసుకున్నాను. నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద 11 ఇంచెస్ మార్కింగ్ పడింది కదా, ఆ 11 ఇంచెస్ మీద ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా మామూలుగా ఫస్ట్లో. ఇంకో 3 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ వరకు ఉంది. సో ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ 44 ఇంచెస్ వరకు ఉంది. సో ఈ 44 ఇంచెస్ని నేను దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక నాకు 15 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క లేయర్ ఉంటే బాగుండిద్ది అనిపించింది. ఎందుకంటే నాకు లేయర్ అన్నీ చూసుకున్నాను కాబట్టి. సో దాని ప్రకారమే మెయిన్ ఫ్యాబ్రిక్లో 15 ఇంచెస్కి 15 ఇంచెస్కి 15 ఇంచెస్కి ఇట్లాగా మార్కింగ్ చేసుకొని ఒక 3 లేయర్స్ కింద కట్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఓకే, నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ 3 పీసెస్ లాగా మొత్తం కట్ చేశాను. అర్థమైందా? లైనింగ్ మీద మార్క్ చేసిన దానికంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్ అనేది పొడవు ఉండాలి. ఎంత పొడవు ఉండాలి అంటే ఒక 4 ఇంచెస్ మ్యాక్సిమం పెట్టుకోండి. 4 ఇంచెస్. ఓకే, మరీ కొంచెం 1 ఇంచు 2 ఇంచ్ అంటే పైన మనకి కుట్లో పోయిద్ది సగము, అలాగే కింద మడత పెట్టి కూడా కుట్టుకోవాలి. సో అక్కడ ఒక 1 ఇంచ్ పోయిద్ది మనకి ఆల్రెడీ. సో అందుకని చెప్పి కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసిన దాన్ని ఈ 3 పీసెస్ని 3 కూడా ఫ్రంట్కి బ్యాక్కి 3 పీసెస్, ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి, రెండో పీసు ఫ్రంట్కి బ్యాక్కి, అలా దాన్ని హాఫ్కి కట్ చేసుకోండి. హాఫ్కి ముందే కట్ చేయొద్దు, హాఫ్కి ఇక్కడ సపరేట్గా లైనింగ్కి పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి కొంచెం క్లాత్ మిగులుతుంది. ఆ క్లాత్ థర్డ్ లేయర్లోకి కలుపుకోండి. సెకండ్ లేయర్కి కరెక్ట్గా సరిపోద్ది. ఎంత ఉంది అంటే ఎంతైనా ఉండనివ్వండి, ఎంత ఉన్నా సరే మనం దాన్ని మేనేజ్ చేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. ఓకే, లేదు నాకు ఇట్లా కూడా అర్థం కాలేదు అంటే ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే దానికి నేను ఎలా చెప్తాను, ఇంకొక లైనింగ్ పార్ట్ ఉంది కదా, సపోజ్ లైనింగ్ పార్ట్, దీనికి మనకి నడుము దగ్గర ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకోండి. ఎన్ని ఇంచెస్ అయితే ఉంటుందో దానికి ఇప్పుడు సపోజ్ 20 ఇంచెస్ నాకు నడుము దగ్గర వచ్చింది అనుకోండి, ఆ 20 ఇంచెస్కి ఇంకొక 15 ఇంచెస్ కలపడము ఎక్స్ట్రా తీసుకోండి. లేదు అంటే ఇంకో 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఆ పార్ట్ని వరకు పైన ఫస్ట్ లేయర్కి అక్కడక్కడ కుచ్చులు పెట్టేసి ఫస్ట్ లేయర్ని కంప్లీట్ చేసేయండి. ఓకే, మరి ఎంతైతే నడుములే అక్కడ విత్ వచ్చిందో దానికి డబల్ తీసుకుంటే క్లాత్ ఒక్కొక్కసారి సరిపోదు, ఒక్కొక్కసారి ఎక్కువైపోయిద్ది. సో ఒకవేళ మీకు క్లాత్ మిగిలినా పర్లేదు కానీ సరిపోకపోతే కష్టమైద్ది కాబట్టి మనకి లెంత్ ఎంతైతే ఉందో దాని మీద ఒక 15 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకే, తీసుకొని ఆ 15 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని అక్కడక్కడ ఎవ్రీ 2 ఇంచెస్కి ఒక చిన్న కుచ్చు పెట్టుకొని
మేనేజ్ చేసుకుంటూ ఆ లేయర్ని కంప్లీట్ చేసేయండి. ఓకే, అలా చేసుకుంటే మీకు ఫ్రంట్కి బ్యాక్కి నేను ఏదైతే కట్ చేశానో ఆ పీసెస్ అన్నీ సరిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, కుట్టేటప్పుడు కూడా ఒక చిన్న టిప్, ఫస్ట్ లేయర్ని డైరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసి కుట్టేసేయండి. అండ్ కింద వైపు ఆ లేయర్కి కింద వైపున 2 ఫోల్డ్స్ పెట్టేసి కుట్టేసుకోండి. అండ్ కింద లేయర్స్ ఏవైతే యాడ్ చేస్తున్నారో అలా యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇట్లాగా కింద వైపుకే పెట్టేసి డైరెక్ట్గా కుచ్చులు పెట్టుకొని మాత్రం కుట్టమాకండి. అలా కుట్టారనుకోండి పీసెస్ పోతూ ఉంటాయి, పీసులు పోతూ ఉంటాయి అన్నమాట. సో అలా పోకుండా ఉండాలి అంటే మనం దీన్ని ఏదైతే ఖర్చు పైకి ఎక్స్ట్రా పెడుతున్నామో అది లోపల వైపు పోవాలి. అలా లోపల వైపు పోవాలి అంటే మీరు కుచ్చులు పెట్టుకుని కుట్టేటప్పుడు డైరెక్ట్గా మిషన్ మీద కుట్టేటప్పుడు పాదం కింద పెడతారు కదా, పెట్టి డైరెక్ట్గా కుచ్చులు పెట్టేటప్పుడు మనం ఏదైతే క్లాత్ యాడ్ చేస్తున్నామో దాన్ని నేను రివర్స్లో పెట్టాను చూడండి, రివర్స్లో పెట్టండి. పెట్టేటప్పుడు మెయిన్ సైడ్ది లైనింగ్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని లోపల వైపు క్లాత్ మనకి మెయిన్ సైడ్ ఏది లోపల వైపు ఏది అని తెలుస్తుంది కదా, లోపల వైపు క్లాత్ పైకి కనబడేలా చూసుకొని ఆ తర్వాత కుచ్చులు పెట్టుకుంటూ చిన్నగా కుట్టు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని మీద కుట్లు వేసుకుంటూ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మొత్తం కుట్లు పడిద్ది కదా, అలా కుట్టుబడిన తర్వాత ఈ క్లాత్ని ఇలా రివర్స్ తిప్పితే మనకి ఖర్చు అనేది లోపలికి పోతుంది, పీసులు పోకుండా ఉంటాయి. అండ్ కింద వైపును కూడా మనం కొంచెం ఫోల్డ్ చేసేసి కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీరు జిగ్జాగ్ చేసుకోండి, లేదంటే ఇది స్ట్రైట్ కట్టే కాబట్టి కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో ఫస్ట్ లేయర్ కాకుండా 2 లేయర్స్ కింద ఉన్న 2 లేయర్స్ని ఇలాగే కుట్టాలి. ఇప్పుడు నేను కుట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. మెయిన్ కలర్ డార్క్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని కిందకి పెట్టాను. మనకి ఇట్లాగా కుట్టేటప్పుడు ఇలా పాదం కింద పెట్టేసి మనకి మొత్తం కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేయాలి. ఎలా కుచ్చులు పెట్టాలి అంటే మనకి క్లాత్ సరిపోవాలి అంటే ఎవ్రీ 2 ఇంచెస్కి ఒక చిన్న కుచ్చు, ఎవ్రీ 2 ఇంచెస్కి ఒక చిన్న కుచ్చు వేసుకుంటూ కుట్టుకోండి. మీకు క్లాత్ అనేది ఈజీగా సరిపోద్ది. మరీ దగ్గరగా పెద్ద కుచ్చులు పెట్టాలి అంటే క్లాత్ ఉండాలి మన దగ్గర. అండ్ మనం పెట్టే కుచ్చులను బట్టే మనకు వచ్చే లుక్ కూడా ఉంటుంది. ఎక్కువ కుచ్చులు పెట్టి ఎక్కువ దగ్గరగా పెట్టారనుకోండి బాగా క్లాత్ నిండుగా కనపడిద్ది. కానీ మన దగ్గర ఉన్న క్లాత్నే యూజ్ చేసుకొని మనకు డ్రెస్ కావాలి అంటే సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా తెలియాలి. ఎక్కువ క్లాత్ తోటి ఎవడైనా కుడతారు, తక్కువ క్లాత్ని మేనేజ్ కుట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా రివర్స్లో పెట్టేసుకొని మొత్తం ఇలా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేయండి. అండ్ కింద బార్డర్ రివర్స్ తిప్పినప్పుడు కింద వైపున కుట్టుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు ఏంటంటే మనకి అటువైపున ఖర్చు ఉంది కదా, ఎక్స్ట్రా కింద లేయర్కి పడేది కాకుండా మనకి కుట్టినప్పుడు పైన ఉండిద్ది కదా కొంచెం ఎక్స్ట్రా, అక్కడ పీసెస్ పోతాయి అన్నమాట. సో అలా పీసెస్ పోకుండా ఉండాలి, పైకి నీట్గా కనబడాలి అంటే ఇలా రివర్స్లో పెట్టుకొని కుట్టుకోండి అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కుట్టిన దాన్ని మనం రివర్స్ చేసామనుకోండి, ఆ ఖర్చుకి ఏదైతే కుట్టామో అది ఆ పార్ట్ అనేది నీట్గా కనిపించింది. ఇక్కడ మనం లైనింగ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎట్లాగో అప్పుడప్పుడు గాలికి అట్లా పక్కకు పోయినా సరే చూడడానికి నీట్గా అనిపించింది. ఇది లాజిక్. అలాగే కింద ఉన్న 2 లేయర్స్ని స్టిచ్ చేసేసుకోండి ఫ్రంట్కి బ్యాక్కి. ఇలా స్టిచ్ చేస్తే మనకి మొత్తం కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా కనబడుద్ది. ఓకే, ఇలా కనబడుతుంది. నేను మొత్తం కింద అంతా స్టిచ్ చేశాను. అండ్ యోక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, సో టక్స్లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ యోక్ పార్ట్ని మొత్తం షోల్డర్ దగ్గర కలిపేసి కుట్టేసి తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేయండి. ఆ తర్వాత బాటమ్ని ఫ్రంట్కి బ్యాక్కి రెండింటిని నడుము దగ్గర జాయిన్ చేసేసేయండి, అయిపోతుంది. అండ్ మొత్తం జాయింట్లు అయిపోయిన తర్వాత రివర్స్లో తిప్పేసి సైడ్ కుట్లు వేసేసుకోండి నార్మల్గానే. ఓకే, అండ్ పైన యోక్ పార్ట్లో సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ కుచ్చులు పెట్టాను కదా, ఆ కుచ్చులు వేసుకున్నప్పుడు తెలిసిద్ది నీట్నెస్. సో ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి మళ్ళీ సైడ్లో, లేకపోతే ఆ కుచ్చులన్నీ కొంచెం కిందకి వచ్చేసినట్టు అనిపిస్తాయి. సో నేనైతే మొత్తం రెడీ చేసేసాను. అండ్ మీకు ఫస్ట్లో డ్రెస్ లుక్ ఎలా అయితే ఉందో అలాగా ప్రాసెస్ అయితే ఇది. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్ ఈ ప్యాటర్న్లోనే నేను స్ట్రైట్ అంతా నీట్గా కుట్టి వేరే డ్రెస్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో మిస్టేక్స్ ఎక్కువ చెప్పాను కదా,
సో ఈసారి కరెక్ట్గా చెప్తాను. అండ్ అయినా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే కుట్టేటప్పుడు కుట్టింది చెప్తారు, బట్ నాకేంటంటే అందులో నేను ఇలా కుట్టుంటే బాగుండేది అని కుట్టేటప్పుడు నాకు అర్థమైన థింగ్స్ అన్నీ చెప్పాను. సో ఇది కరెక్ట్ వేనా కదా అనేది కామెంట్ చేయండి. ఓకే.